హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. మచ్చ అయితే మనతో అడగడానికి రెడీగా ఉన్నాడు. మొన్నటి నుంచి నేను మనోడిని తొక్కేస్తున్నాను మాట్లాడుతున్నాడు. ఇంట్రడక్షన్ కూడా నువ్వేస్తున్నావు, రివ్యూ కూడా నువ్వేస్తున్నావు, నన్ను ఓన్లీ అని అంటున్నావు అని చెప్పి బాధపడుతున్నాడు. సరే అడుగురా, నువ్వే ఏమడుగుతావు చెప్పు. లొకేషన్ బాగుందా? లొకేషన్ బాగుంది, అకేషన్ కూడా ఇంకా బాగుంటుంది. లేట్ సెకండ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే, బుధవారం రివ్యూ ఏంటి? ఫ్యామిలీ వీక్స్తో అదిరిపోయే అంటే యష్మి ఫాదర్ వచ్చారు, మన నిఖిల్ వాళ్ళ మమ్మీ వచ్చారు. అలాగే నిఖిల్ వాళ్ళ మమ్మీ కొన్ని చిన్న చిన్న హింట్లు అయితే ఇచ్చారనమాట. ఆ హింట్ల గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే హౌస్లోకి మన పృథ్వీ వాళ్ళ మదర్ రాబోతున్నారు, విష్ణు వాళ్ళ ఫాదర్ రాబోతున్నారు, గౌతమ్ వాళ్ళ బ్రదర్ రాబోతున్నారు, ప్రేరణ హస్బెండ్ రాబోతున్నారు. సూపర్గా ఉంటుంది. అలాగే టేస్టీ తేజ ప్రేరణ కొంచెం గొడవ కూడా జరగబోతుంది. ఇవన్నీ అన్ని హైలైట్స్ మీ గురించి చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఇక లేట్ లేకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. యష్మి ఫాదర్ అలా లోపలికి రాగానే యష్మి అయితే మాత్రం మామూలు ఏడుపు అయితే ఏడవలేదు అసలు. నిజంగా చాలా అంటే నాన్న ప్రేమ ఎంత విలువైందో, మమ్మీ ప్రేమ ఎంత విలువైందో ఈ ఎపిసోడ్లోనే అందరికీ అర్థమవుద్ది అనమాట. వాళ్ళు మిస్ అయ్యే వాళ్ళు ఎవరైనా హాస్టల్లో ఉన్నా, ఫారెన్లో చదువుకున్నా ఆ ఫ్యామిలీస్ గుర్తుకొచ్చే ఎపిసోడ్ అనమాట ఇది. నిజంగా సూపర్. ఈ వారం అంతా చాలా నవ్వుకోవచ్చు, మంచి ఫ్యామిలీ మూమెంట్స్ అనేవి గుర్తు తెచ్చుకోవచ్చు. అలాగే గుర్తు తెచ్చుకుంది యష్మి ఫాదర్ రాగానే స్టాచ్యూ అని అనగానే పాపం ఏమనలేదు. వాళ్ళ ఫాదర్ ఏమో హగ్ చేసుకుంటున్నారు, ఈ అమ్మాయి ఏమో అలా స్టాచ్యూలో ఉంటుంది. నాకైతే అబ్బా ఆ మూమెంట్ ఏంటప్పా అనుకున్నా. వెంటనే బిగ్ బాస్ కూడా రిలీజ్ అని చెప్పగానే మాట్లాడుకున్నారు, ఎలా ఉన్నావు ఏంటి అని అందరూ మాట్లాడారు. యష్మి వాళ్ళ ఫాదర్ గురించి ఒక మంచి విషయం ఏం చెప్పాలంటే, రాగానే అందరినీ అంటే ఆయనే పేరు పెట్టి ఏ తేజ మీకు ఎట్లా తెలుసు పేరు అంటే 24 గంటలు చూస్తున్నాం కదా హాట్స్టార్లో అని, అంటే ప్రతి ఒక్కరి పేరు చెప్పడం, ప్రతి ఒక్కరిని హగ్ చేసుకోవడం, టేస్టీ తేజ ఏడిస్తే ఆ ఏడుపు తొడవడం చాలా బాగుంది. అలాగే బయట మన అవినాష్ రోహిణి కామెడీగా అంటే నువ్వు యష్మిని గెలుపుతున్నావు కదా, ఆయన వచ్చాడు నిన్ను మామూలు కొట్టాడు చూడు, మామూలు మిలిటరీ లాగా ఉన్నాడు, ఫుల్ మాస్ ఉన్నాడు, నీకు వాసిపోద్దరు అవినాష్ అని టేస్టీ తేజ రోహిణి కౌంటర్లు ఇవ్వడం అంటే చాలా ఫుల్గా ఉందన్నమాట. ఆయన వచ్చాడు, అవినాష్ గారు బాగా చేస్తున్నారు, మీరు బాగా నవ్విస్తారు అని చెప్పడం, మీ అల్లుడు గారు అనే టైప్లో చెప్పడం నాకైతే చాలా బాగా అనిపించింది. వచ్చిన పేరెంట్స్ ఒకటే చెప్పారనమాట, నువ్వు ఓన్లీ ఇండివిజువల్గా ఆడు, నీ గురించి బయట కొంచెం నెగిటివ్గా వస్తుంది, అది కొంచెం మానుకో, అంత బాగుంది గేమ్, అలాగే ఆడు. ఈ 5 వారాలు కూడా ఎవరితో ఎక్కువ ఇది చేయకు, నీ గేమ్ ఆడు అంతే, కప్పు అయితే తీసుకురావాలి, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మొగలే అని చెప్పడం జరిగింది. అలాగే ఫ్యామిలీ సాంగ్ ఒకటి వేశారు, ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ డిచ్చక 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 అని చెప్పి మంచి ఫ్యామిలీ సాంగ్ అయితే. ఈ సాంగు మిక్స్ బై డీజే అన్నట్టు ఈ సాంగ్ ఎవరికి వేసారు అంటే, మన ఎవరైతే ఏంటిది స్కిట్ స్టార్టింగ్ ముందు ఆయన వెళ్ళిపోయేటప్పుడు వేశారు, ఇంకో సాంగ్ కూడా వేశారు, నీకేం కావాలో చెప్పు నన్నే. నీకు లిరిక్స్ తెలుసా? సినిమా చూసా. మరి చెప్పు, పాడు. ఏం కావాలో చెప్పు, లోకమంతా ఆడేటట్టు, సొంత ఊరు సొంత పల్లె చూసి వద్దామా, అంతే అక్కడ వరకు. ఇలాంటి సాంగ్ వేశారు ఫ్యామిలీ వాళ్ళిద్దరు, అమ్మాయి అలాగే ఫాదర్ నాన్నగారు చాలా బాగా అయితే డ్యాన్స్ అయితే వేశారు. అక్కడితో అయిపోయింది అనుకోకండి, ఇక్కడ అసలైన ఫ్యామిలీ స్కిట్ మళ్ళా స్టార్ట్ అయింది. ఫ్యామిలీ స్కిట్ అంటే నిన్న చెప్పే కదా, అవినాష్ ఫాదర్గా, అలాగే విష్ణుప్రియ మదర్గా, గౌతమ్ కొడుకుగా, టేస్టీ తేజ ప్రేరణ రోహిణి ఆ ఫ్యామిలీ. ఇక్కడ ఈ ఫ్యామిలీ ఏంటంటే అక్కడే పడుకున్నారంట, అక్కడే పడుకుని అక్కడే లేచారు. లెగ్గానే స్కిట్ అయితే వెంటనే స్టార్ట్, చాలా బాగుంది, నాకు భోజనాలు ఏం చేశారు అండి మీరు అని అవినాష్ అన్న, అలాగే రోహిణి ఏమో పెళ్లి కూతురుగా ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అని. రోహిణి అయితే మాత్రం ఎక్సలెంట్, అయితే మాత్రం పర్ఫార్మెన్స్లో
అదుర్సు అలాగే రోహిణి అయితే మాత్రం డ్యాన్స్ కూడా వేస్తుంది. మొత్తం భరతనాట్యం వేసి మన గౌతమ్ మీదకి వెళ్తుంటుంది. గౌతమ్ కూడా బాగా డ్యాన్స్ అయితే వేస్తాడు. దీని తర్వాత వెంటనే కందా అనే ఒక పిలుపు వచ్చింది. ఆ పిలుపు ఎవరి కోసం అంటే మన నిఖిల్ వాళ్ళ మమ్మీ అనమాట. అది రాగానే, ఆ పిలుపు రాగానే నిజంగా మనోడు కంట్లోంచి నీళ్ళు ఆగలేదు. వాళ్ళ మమ్మీ ఎంటర్ అయ్యారు, అందరినీ హగ్ చేసుకున్నారు, అందరి పేర్లు చెప్పారు. నిఖిల్ వాళ్ళ మమ్మీ అందరితో బాగానే ఉన్నారు. కానీ నిఖిల్కి నీట్గా ఒక హింట్ అయితే ఇచ్చారు. 1 month ఉంది, గ్రూప్ గేమ్ ఆడొద్దు, మంచిగా నీ ఒక్క గేమ్ ఆడు, కప్పు తీసుకురావాలి నువ్వు. అలాగే ఆవిడ జీ అని చెప్పి కే అని చెప్పి అని చెప్పడం జరిగింది అనమాట. యష్మితో జాగ్రత్త అని చెప్పడం జరిగింది, ప్రేరణతో జాగ్రత్త, ఎమోషన్ అస్సలు అవ్వకు, ఆ ఎమోషన్ అవ్వకుండా ఉంటేనే బెటరు, నువ్వు చాలా ఎమోషనల్. అలాగే గౌతమ్తో నామినేషన్స్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ ఇది చేయమాకు, అసలు నిన్ను నామినేషన్ చేస్తే చేయి కానీ నార్మల్గా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయమాకు అని హింట్ ఇవ్వడం జరిగింది. ప్రేరణతో జాగ్రత్త అని కూడా గట్టిగా చెప్పారనమాట. అలాగే పృథ్వీ సూపర్, అంతా బాగానే ఉంది, ఆడమ్మ బాగా అని చెప్పడం జరిగింది. ఎవరెవరెవరో అని ఒక సాంగ్ ఉంటుంది కదా, అది కాదు యానిమల్లో, ఆ సాంగ్ అయితే మాత్రం ఆవిడకి చాలా ఇష్టం అంట. తెలిసిన తెలుగు సాంగ్ అదేనంట, అది పాడడం జరిగింది. దాని తర్వాత గేమ్ పెట్టారు. ఈ గేమ్ ఏంటి అంటే బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ అనేవి కలర్ దాంట్లో వేయాలి. ఆ కలర్ తీసుకెళ్ళి ఒక టెస్ట్ ట్యూబ్ లాగా ఉంటే దాంట్లో వేయాలి. అంటే 600 500 అని వస్తుంది. ఎక్కడికైతే వస్తుందో ఆ లెటర్ నిఖిల్కి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. వచ్చింది ఏంటంటే 600 పాయింట్ వచ్చింది. దాంట్లో మటన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్వీట్స్ మర్చిపోయారు అనగానే మైసూర్ పాక్ కూడా పంపించారు. అందరూ మైసూర్ పాక్ తిన్నారు, మైసూర్ పాక్ తిన్నారు. దారి చూడు చూడు మామ పోతున్నా చూడు నన్నే నాన్నే నన్నే నాన్నే నన్నే అనే సాంగ్ అయితే మాత్రం డ్యాన్స్ వేసి వెళ్ళిపోయారు. చాలా మంచిగా సూపర్గా జరిగింది వీళ్ళ ఫ్యామిలీది కూడా. మీకు ముందు ఒక మాట చెప్పడం మర్చిపోయా, మన యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా బాల్స్ గేమ్ అనేది పెట్టడం జరిగింది. అక్కడ వచ్చేసి 25,000 ప్రైజ్ మనీకి యాడ్ అయిందనమాట అమౌంట్. అది కూడా మర్చిపోయాను, ఆయన కూడా గేమ్ ఆడి గెలుచుకున్నారు అది. దీని తర్వాత మన అందరినీ 1 గంట పడుకోమని చెప్పారు. బాగా రిలాక్స్ అవ్వండి, మీరు అలసిపోయి ఉన్నారని చెప్పి పడుకోమని చెప్పారు. పడుకోగానే అను అనే ఒక అమ్మాయి ఎంటర్ అయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అవినాష్ అన్న వైఫ్ వదిన. ఆవిడైతే మాత్రం చాలా అసలు అంటే సైలెంట్గా వెళ్ళి అవినాష్ దగ్గర పడుకుని ఇలా హగ్ చేసుకుంది. ఎవరు అమ్మాయిని చూడగానే సర్ప్రైజు, మనోడు ఎవరు హగ్ చేసుకుంది ఎవరు అమ్మాయి అని అనగానే రోహిణి టేస్ట్ తేజ ఎవరు అనుకున్నావు అన్న, ఏ అమ్మాయి అనుకున్నావు, యష్మి అనుకున్నావు కదా అంటే అంటే ఆట పట్టించింది. నిజంగా చాలా అంటే అన్నీ తీసుకుంటుంది. ఈయన ఎలాగైతే కామెడీ చేసి అలా నవ్విస్తాడో అను గారు కూడా చాలా బాగా అయితే మాత్రం రియాక్షన్స్ ఇచ్చారు. ప్రతి దానికి అందరినీ కలుసుకున్నారు, అందరితో చాలా బాగా ఉన్నారు. అలాగే అవినాష్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, అందరినీ ఫ్రెండ్స్ చేసుకున్నావు, అమ్మాయిలందరినీ యూ నాట్ అని చెప్పడం జరిగింది. లేదులే నీకు తెలుసు కదా నేను కామెడీగా అందరితోనే బాగానే ఉంటాను అనే టైప్లో చెప్పడం జరిగింది. ఎరా లేదు అవినాష్ అని ఏవే అనే టైప్లోనే మాట్లాడుకున్నారు. చాలా బాగుంది, అంటే నిజంగానే ఇంట్లోనే మాట్లాడుకునేటట్టు చూపించింది. అలాగే అను గారికి బిగ్ బాస్ హౌస్లోనే ఉందామని ఉన్నట్టుంది. నేనే ఉండిపోతానండి మీతోనే అని చెప్పడం జరిగింది. ఇక్కడ వద్దే, ప్రతిరోజు నామినేషన్ చేసుకోవాలి, సోమవారం అయితే గొడవ ఆడుకోవాలి, వద్దులే టాస్క్లు ఆడాలంటే పర్లేదండి నేనున్నా కదా, నేను వచ్చి మీతో ఆడతాను, ఒకవేళ నేను మిమ్మల్ని నామినేషన్ చేసినా బయట మధ్యలో వస్తాను అనే టైపు. పాపం ఆవిడకి అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్కి రావాలని ఉన్నట్టుంది. ఏమో వీలైతే బిగ్ బాస్ 9లో మంచిగా యష్మి ఫాదర్ని పెట్టొచ్చు, ఆయన కూడా మంచి ఇదిగా ఉన్నారు. వాళ్ళందరినీ పెడితే కన్నడ బిగ్ బాస్ అయిపోతుంది ఏమో అన్నట్టుంది. చాలా బాగుంది. అలాగే బిగ్ బాస్ ఏమన్నారంటే అవినాష్ నువ్వు లైట్లు ఆపమన్నావు కదా, ఆపేనా మరి లైట్లు అని చెప్పడం జరిగింది. బిగ్ బాస్ నాకు సిగ్గేస్తుంది బిగ్ బాస్ అని చెప్పి
మన రూమ్లోకి తీసుకెళ్ళి ఏదైతే గేమ్ రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లోకి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. అంటే సర్ప్రైజ్ ఎలా ఉందంటే లవ్ సింబల్స్ బుడగలు అంటే ఒక డేట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి సర్ప్రైజ్ అయితే అరేంజ్ చేశారు. చాలా బాగుంది బిగ్ బాస్. నిజంగా నేను మర్చిపోలేని ట్రీట్ అయితే ఇచ్చారు మీరు. సూపర్ బిగ్ బాస్, వీ లవ్ యూ అని చెప్పడం జరిగింది. ముద్దు పెట్టాడు. అక్కడే లైట్లు కూడా ఆపేశారు. ఆ లైట్లు ఆపేస్తే బిగ్ బాస్ మీరు లైట్లు అయితే ఆపేశారు కానీ మేమైతే ఏం చేసుకోము. ఎందుకు అంటే ఆ కెమెరా నన్నే చూస్తుందని, కానీ ఆ కెమెరా సైడ్కి తిరగడం. ఎవరైనా కెమెరా ఉన్నా లేకపోయినా అలాంటి దగ్గర ఎవరు చేయరు కాబట్టి జస్ట్ ఒక ముద్దు పెట్టి వదిలేయడం జరిగింది. ఆ తర్వాత ఇలా తుడుచుకుంటా రూమ్లోంచి ఇద్దరు బయటికి రావడం. అక్కడేం జరగలేదు, మొత్తం డల్ కానీ రోహిణి కామెంట్ అంటే చాలా ఫన్నీగా ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ అనమాట ఇది. దీని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే 24 గంటలు మీరు అంటే ఆవిడే చెప్పింది, నేను 24 గంటలు నేను చూస్తున్నాను, నేను నా మాట నీకు, నీ మాట నాకు వినిపిస్తుంది కానీ నా మాట నీకు వినిపించదు, అది ఒక్కటే మిస్ అవుతున్నాను అని చెప్పగానే ఒక గేమ్ ఇస్తున్నాను. హౌస్ మేట్స్ అందరూ కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి ఇద్దరు ఒకటే ఆన్సర్ రాస్తే కనుక మీకు ఒక గిఫ్ట్ ఉంటుంది అని చెప్పి లెటర్లు పెట్టారు. 4 లెటర్లు అనమాట. ఏంటి క్వశ్చన్స్ అంటే పెళ్లి చూపులు డేట్ ఎప్పుడు, ఫస్ట్ మీరు మీట్ అయ్యే పెళ్లి చూపులు డేట్ ఎప్పుడు అంటే ఒకళ్ళు ఒకటి రాశారు. కానీ అవినాష్ రాసింది వచ్చేసి ఎంగేజ్మెంట్ డేటు, పెళ్లి చూపులు అంటే ఫస్ట్ చూడడానికి వెళ్ళిన డేట్ ఏమో ఈవిడ రాసింది, అక్కడ మ్యాచ్ అవ్వలేదు. తర్వాత అవినాష్కి మీ పెళ్లి కాకముందు ఎక్స్ ఎంతమంది అనగానే అవినాష్ ఏమో 0 రాశాడు, ఆవిడేమో 1 రాసింది. చాలా అన్యోన్యంగా ఉన్నారు. అలాగే అవినాష్ ఫేవరెట్ కలర్ ఏదనగానే బ్లాక్ అని రాశారు, ఇద్దరు సేమ్ రాశారు. బర్త్డే గిఫ్ట్ ఫస్ట్ మీకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఏంటి అనగానే మొబైల్ అని రాశారు. అలాగే మీ పెళ్ళికి ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు వచ్చారు అనగానే విష్ణు అని రాశారు. విష్ణు అడిగింది మళ్ళీ ఈ క్వశ్చన్. అలాగే మీ డెస్టినేషన్ స్పాట్ ఎక్కడా అని చెప్పగానే అందరూ ఏదేదో రాశారు అనుకున్నారు కానీ రాసింది ఏంటో ఒప్పలంట. అంటే వీళ్ళ ఇల్లే నాకు డెస్టినేషన్ అని చెప్పడం జరిగింది అవినాష్. అలాగే మీరు ఫస్ట్ మీ ఇద్దరు కలిసి వెళ్ళిన ప్లేస్ ఎక్కడ అంటే గోవా మధువా హనీమూన్కి వెళ్ళి ఉంటారు. అలా అయితే మాత్రం ఇవన్నీ కరెక్ట్గా రాశారు. ముందువన్నీ అంటే రాంగ్ రాశారు. 4 కరెక్ట్ చెప్పడం వల్ల 4 తీయగానే 3 అవర్స్ కిచెన్ టైము 51,000 మన ఇదే ప్రైజ్ మనీకి యాడ్. మేము ఇద్దరం కప్పులు కాబట్టి 2 తీసుకొచ్చా అంటే ఒకటే తీసుకోమంటే 51,000 ప్రైజ్ మనీ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ బాస్ ఫోటో అనేది గిఫ్ట్గా ఇచ్చారు నా భార్య అని, ఎందుకంటే ఆవిడ్ని మర్చిపోయి వేరే వాళ్ళతో కలుపుతున్నా కదా, అది కలుపుకొని ఫోటో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అంటే ఎవరైనా వేరే వాళ్ళు వస్తారు అనుకున్నాను, వాళ్ళని ఇంకా రాలేదనమాట. అనుజని వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. మంచిగా సాంగ్ వేశారు అవినాష్. అలాగే అను గారు ఒక సాంగ్ అయితే వేశారు, నిలవదే మది నిలవదే నీ మనసును అనే సాంగ్ వేసి మంచి సాంగ్ వేశారు. అందరి ముందు కిస్ పెట్టేసి అందరి ముందు పెట్టేసేనంటే అంటే పెట్టేసి మళ్ళీ అందరి ముందు అని రోహిణి మళ్ళీ అలా నవ్వుకుంటూ అనువు గారు అయితే బయటకు అయితే వెళ్ళారు. మన అవినాష్ తోసేస్తున్నారు, అమ్మమ్మ ఇంతకుముందు కూడా ఇలాగే తోసారు కదా అని అలా నవ్వుకుంటూ ఎపిసోడ్ అయితే ఎండ్ అయితే అయిపోయింది. రేపు పృథ్వీ మదర్ రాబోతున్నారు, విష్ణు ఫాదర్ రాబోతున్నారు, గౌతమ్ బ్రదర్, ప్రేరణ హస్బెండ్, టేస్ట్ తేజకి ప్రేరణకి గొడవ. ఇవి హైలైట్ ఈరోజు వచ్చే సాయంత్రం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్లో ఉండబోతున్నాయి. ఇలా అయితే మాత్రం చాలా బాగా జరిగింది. నాకైతే మాత్రం మా ఫ్యామిలీస్ని గుర్తు చేసే ఎపిసోడ్ ఇది. సూపర్. అంతవరకు చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్. నేను మీ నాగేంద్ర. తెలుగు 70 ఏమన్నా చూస్తూనే ఉన్నాను చెప్పాలి కదా. చెప్తా కదా మా చెల్లగా చెప్పు. అంతవరకు చూస్తూనేనండి మా తెలుగు 70mm. అలాగే కామెంట్లు కూడా పెట్టండి. రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకేం చెప్పాలి? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతవరకు స్టే ట్యూన్. బై బాయ్. వీ లవ్ యూ. సైనింగ్ ఆఫ్.